श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदभेदी विनाद जय 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 जय। कान्ताय कल्याण निधये निधयेतिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। लक्ष्मी सविभ्रमालोक सुभ्रूविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्। श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणाङ्ग्रये मङ्गलानां निवासाय श्रीनिवासाय मङ्गलम्। सर्वावयव सौन्दर्य सम्पदा सर्वचेतसां सदा सम्मोहनायास्तु वेङ्कटेशाय मङ्गलम्। नित्याय निरवध्याय सत्यानन्द चिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिने सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम्। परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुञ्जे परतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम्। आकालतत्त्वमशान्तमात्मनामनुपश्यताम् अतृप्त्यमृतरूपाय वेङ्कटेशाय मङ्गलम्। प्रायस्वचरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दिशते श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। दयामृततरङ्गिण्यास्तरङ्गैरिव शीतलै अपाङ्गैः सिञ्चते विश्वं वेङ्कटेशाय मङ्गलम्। स्रग्भूषाम्बरहेतीनां सुषमावहमूर्तये सर्वाद्दिशमनायास्तु वेङ्कटेशाय मङ्गलम्। श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्। श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम्। श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द नित्य निर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द नन्दनन्दन गोविन्द नवनीत चोर गोविन्द पशुपालक श्री गोविन्द पाप विमोचन गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी
तव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कट ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు వారికి మన కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారైనటువంటి మిత్రులు నోబల్ ప్రకాష్ రావు గారికి, అదేవిధంగా సాయి కుమార్ గారు, పవన్ కుమార్ గౌడ్ గారికి, మన గౌరవ కార్పొరేటర్ సామల హేమ గారు, బాలరాజ్ యాదవ్ గారు, కరాటే రాజు గారు, బాలాజీ గారు, సామ్రాట్ మల్లికార్జున గారు, రాజేష్ గారు, కృష్ణమూర్తి గారు, హరి గారు, సత్యం కుమార్, సంగీత, శ్రీకాంత్, రవి, సాగర్, జీవి కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధినేత మహానదులు, అన్ని పార్టీల నాయకులకు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ వెంచేసినటువంటి భక్తజనులకు అందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ఈరోజు వైకుంఠ ఏకాదశి మధ్యరాత్రి నుండే కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమైనటువంటి ఉత్తర ద్వార ప్రవేశం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం మరి ఉదయమే అభిషేకంతోనే ప్రారంభమైంది ఇక్కడ న్యామాలగూడ ప్రాంతం. అయితే టీవీలలో పొద్దుటి నుంచి చూస్తుంటే సోషల్ మీడియా టీవీల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వెళ్ళినటువంటి భక్తులు, విఐపీలు అన్ని కార్యక్రమాలు చూసినాం అక్కడ జనసందోహం. బట్ ఇక్కడ సీతాఫల్ మండిలో కూడా ఆ స్థాయిలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మన ఆర్గనైజర్స్ కావచ్చు, ఏమాత్రం తీసుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ వైకుంఠ దర్శనం చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలని గడిచిన వారం నుంచే మరి ఏర్పాట్లు చేసినటువంటి నోబల్ ప్రకాష్ రావు గారికి, వారి సహచరులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతోనే ప్రతి ఒక్కరు కూడా మనకు అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి. ఈరోజు భక్తుల సంఖ్య కూడా విపరీతంగా లక్షలాదిగా పెరిగిపోయినటువంటి సందర్భం. కోట్లాది సంఖ్యలో భక్తులు మరి దేవుళ్ళని దర్శించుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనము, మన కుటుంబము, మన పిల్లలు, సమాజం బాగుంటుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ మధ్యరాత్రి నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క జాతర మరి రేపటి వరకు కొన్ని లక్షలాది మంది సమక్షంలో హైదరాబాద్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో చేస్తారు. కానీ ఇక్కడ నామాలగుండుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, నోబల్ ప్రకాష్ రావు గారు ఎంత డబ్బైనా పర్వాలే ఆ దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి అందరూ కొలుచుకోవాలనేటువంటి సంకల్పంతోనే వారు ఎంతో గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తారు. కాబట్టి అందుకే లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. మరి భక్తులు పూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో వారందరూ కూడా భగవంతుడు మంచి చేకూరాలని చెప్పి, భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నోబల్ ప్రకాష్ రావు గారికి, వారి సహచర బృందానికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీ వెంకటేశ్వర.
సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భక్త మహాశైలారా, ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరుమణులు మరియు మా మహిళా భక్తులు మరియు చిన్నారులు వైష్ణవ్ స్కూల్ స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈసారి శ్రీ వైష్ణవ్ స్కూల్ వారి క్లాసికల్ డ్యాన్స్ ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం వాళ్ళు పెడుతున్నారు. అదేవిధంగా మరి మా హరిపంతులు గారు 3 రోజుల నుంచి నిద్రాహారాలు మాని అభిషేకం అని కళ్యాణం అని అన్నీ చేస్తూ ఉన్నాడు. పొద్దున 3 గంటలకు లేచి వారం రోజుల నుంచి ఇక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి అందరం మరి మన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సో థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. తప్పకుండా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. గరుడగమన తవ చరణ కమలమిహ. భక్త మహాశైలు, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేయడానికి చేసిన భక్తులందరికీ, ప్రత్యేకంగా మహిళా సోదరుమణులకు, మరి ఇక్కడికి చేసిన చిన్నారులకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే ఈ సన్మానం నాకు చేశారో ఇది నా ఒక్కరిది కాదండి. ఇట్ ఈజ్ ఏ టీమ్. ఒక టీం వర్క్తో మా స్వామివారి సంకల్పంతో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నాం. దానికి కారణం నేను ఒక్కనే కాదు, ఈ వేదిక మీద ఉన్న అందరూ కారణమే. దాంతోపాటు మీరు భక్తులందరూ సహకరిస్తున్నందుకు ఇంత ఘనంగా మనం చేయగలుగుతాం. 2 సంవత్సరాల నుంచి ఈ గుడిని మెయింటైన్ చేస్తూ మనం తక్కువ జీతం ఇచ్చినా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికే సన్మానం జరగాలి నాతో పాటు.
అదేవిధంగా శ్రీనివాస్ నాతో పాటు ఉంటాడు. శ్రీనివాస్ ఇంకో మాతో పాటు సుష్మా మేడం గారని నిస్వార్థంగా మా టెంపుల్లో సేవ చేస్తున్న వ్యక్తి ఆమె. మరి వాళ్ళని కూడా గుర్తించాల్సినంత అవసరం ఉంది. నేనేదో చెప్పి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. కానీ మా హరిపంతులు, శ్రీనివాసు, సుష్మా గారు, నరసింహారావు గారు వీళ్ళందరూ కలిసి నా జట్టు ఉన్నందుకు నేను ఇంత సక్సెస్కి కారణం. అయినా ఈ సక్సెస్ అంతా మన భక్తులదే. సీతాఫల్ మండి చిలుకలు కూడా భక్తులదే. ఈ మాజీ మంత్రివర్యులు మన కళ్యాణానికి వారితో సికింద్రాబాద్ నియోజకవర్గానికి రిప్రజెంటేటివ్ కాబట్టి వారితో కళ్యాణానికి సంకల్పం చెప్పించారు. నిత్య కళ్యాణమిదే శ్రీ వెంకటేశునికి, నీరజాక్షుడు నేడే పెండి కుమారుడాయే. నిత్య కళ్యాణమిదే శ్రీ వెంకటేశునికి, నీరజాక్షుడు నేడే పెండి కుమారుడాయే. కలికి చూపుల తరుణి కడు సిగ్గులాయ, కదలే శ్రీనివాసుడల మేల్మంగను జేరా. కస్తూరి చేతనొరపైన తనువు ఇప్పుడిటు కడగి ఎందాక